అక్కడక్కడ నార్మల్ కానీ మిగతా అంతా ఓకే, మంచిగా ఉంది, బాగుంది. అంటే వెంకటేష్ వేరే కోణంలో ఉన్న కొత్తగా కనిపిస్తాడు. యాక్షన్ ఇంతకుముందు కాకుండా కొత్త కోణంలో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంటే భయపెట్టేశాడు, బాగా భయపెట్టించాడు. మొత్తం యాక్షన్ ఎంటర్టైనరు. వెంకటేష్ గారు ఈ మధ్య రోజులలో ఇంత బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ రేంజ్ యాక్షన్ మూవీ చూడడం ఇది ఫస్ట్. అంటే గణేష్, మన ధర్మచక్రం అలాంటి ఓల్డ్ వింటేజ్ వెంకటేష్ గారు చూసినట్టుంది, యాంగ్రీగా. అండ్ ఈ సెకండ్ పార్ట్ వస్తుందన్నా చూడాలా. థ్యాంక్ యూ. యాక్షన్ చాలా బాగుంది, ఫైట్స్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఆఫ్టర్ ఘర్షణ విక్టరీ వెంకటేష్ విల్ బి బ్యాక్. చాలా బాగుంది మూవీ. యాక్షన్ ఓరియంటెడ్, సెంటిమెంట్ కూడా. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆఫ్టర్ జయమందిర విక్టరీ వెంకటేష్ విల్ బి బ్యాక్. చాలా బాగుంది. లాస్ట్లో పార్ట్ 2 కూడా ఉందని చెప్పారు, చాలా బాగుంది. ఎంత కూల్ అంటే ఆయన లోపల కలిసారు కూడా, నేను ఆయనను కంగ్రాచులేట్ కూడా చేశాను. ఎంతమంది డైరెక్టర్స్ ప్రీమియర్స్కి వచ్చి ఎవ్రీ ఫీడ్బ్యాక్ వింటారు, అలా డైరెక్టర్స్ ఉండడం చాలా గ్రేట్ మన టీఎఫ్ఐలో. సో సైంధవ్ గారి నెక్స్ట్ మూవీ ఏదైనా సరే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు గో. అంత బాగా చేశారు ఈ డైరెక్షను. మీకు హాలీవుడ్ మూవీస్ లైక్ ఈక్వలైజర్, జాన్ విక్ ఇట్లాంటి యాక్షన్ మూవీస్ ఎలా అయితే నచ్చుతాయో ఈ మూవీ కూడా సేమ్ ఈక్వల్లీ అంత బాగుంది. ఇప్పుడు తమిళ్లో విక్రమ్ ఎలా అయితే న్యూ ఏజ్ మూవీ అంటారో సేమ్ అదే కైండ్ ఆఫ్ న్యూ ఏజ్ మూవీ సైంధవ్ గారు తీశారు. అండ్ వెంకటేష్ గారు అయితే అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు చాలా మైండ్ బ్లోయింగ్. ఎవ్రీ డీటెయిల్, ఆయన గన్ పట్టుకున్నా, కత్తి పట్టుకున్నా, ఎవ్రీథింగ్ ఎంత నీట్గా క్యాప్చర్ చేశారంటే మీరు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయి చాలా నీట్గా బిల్డ్ చేశారు వరల్డ్. అండ్ చాలా సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే పిల్లలది ఎస్ఎంఏ గురించి చెప్పడం కానీ, కిడ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పడం కానీ, అండ్ మోరోవర్ ఇప్పుడు ఎలా మాఫియా కానీ ఒక పిల్లల్ని ఐసీసీ ఇట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి తీసుకెళ్ళిపోతున్నారని అట్లా చాలా సోషల్ కాసెస్ కూడా చూపించారు. ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మూవీ. యాక్షన్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్ బుజ్జికొండవే సాంగ్ అయితే చాలా ఎమోషనల్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్ సంతోష్ నారాయణ గారి డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ చాలా బాగుంది. చాలా బీజిఎమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎండ్కి వచ్చేదానికి ఒక ఎమోషనల్ కనెక్ట్తోని బయటికి వెళ్తారు మూవీకి. అంత బాగా తీశారు మూవీ అయితే. ఎవ్రీ యాక్టర్ని యూజ్ చేసుకున్నారు. కొన్ని మూవీస్లో యాక్టర్స్ని యూజ్ చేసుకోరు సరిగా, బట్ దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఉంటుంది. నవాజుద్దీన్ గారు అయితే చాలా బాగా చేశారు, కొన్ని సీన్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు నవాజుద్దీన్ గారు. ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుందండి. పర్ఫార్మెన్స్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. ఆ చిన్న పిల్ల కూడా చాలా బాగా చేశారు. ఆ చిన్న పిల్ల దగ్గర నుంచి ఎవ్రీ పర్సన్, హీరోయిన్స్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇందులో ఇంపార్టెంట్ ఉంది. అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళైతే పాగలైపోతారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది.